హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది కదా వీడియో కూడా రాక. ఇక మనకు కూడా టైం కుదరట్లేదు కాబట్టి ఇక్కడ బయటకు కూడా వెళ్తలేము. సో ఇక సాటర్డే వచ్చింది కదా, చిన్న ప్లాన్ వేసుకున్నాం. ఎక్కడన్నా బయటకు పోదాం కదా, చాలా రోజులు అవుతుంది కదా ఎక్కడ వెళ్ళక అని ప్లాన్ అయితే వేసుకున్నా. అన్నీ తీసేసుకున్నా, మన కెమెరా, పవర్ బ్యాంక్, మైక్ అన్నీ తీసేసుకొని బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా. ఎక్కడ పోతున్నా అని ఏం చెప్పలేను కదా, ముందు కొద్ది తర్వాత చెప్పేస్తా ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అని. కానీ బయట కూడా వర్షం అయితే పొట్టుగా పడుతుంది. ఇట్లా పడుతుంది అంటే అట్లా పడుతుంది. అయినా సరే మనం ఒకసారి ఫిక్స్ అయినామంటే ఇక తగ్గేదేలే అన్నట్టు స్టార్ట్ అయిపోతున్నాము. వర్షంలో కూడా పోదాం, అక్కడ పోయినాక అక్కడ వర్షం పడుతుందా పడదా అని రేపు చూసుకుందాం. రేపు మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే, టైం వచ్చేసి 10 అవుతుంది. 10కి అయితే స్టార్ట్ అవుతాం. రేపు మార్నింగ్ కల్లా అక్కడ రీచ్ అయిపోతాము. చూద్దాం అక్కడ పోయినాక అక్కడ వెదర్ ఎట్లుంది ఏంది అని. అప్పటి వరకు వెయిట్ చేయండి. స్టార్ట్ అయినాం. మా వాళ్ళు కూడా ఎట్లా వస్తున్నారు చూడండి మా అవతారాలు. కవర్ లేదు, ఏం లేనే లేదు. 10 తారీఖు పెట్టాలి. అది పైన తారీఖు ₹1 కూడా మిగలదురా మా దగ్గర. వచ్చేసినాం, షార్నర్ వరకు అయితే రీచ్ అయినాము. టైం వచ్చేసి 10:49 అవుతుంది. ఇప్పుడే కొంచెం పెట్రోల్ అన్న ఫిల్ చేసుకుందామని పెట్రోల్ బంక్ వచ్చినాం. మా కాళ్ళు ఇప్పుడే పెట్రోల్ స్టార్ట్ చేసిండు. అయిపోయింది, పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నాం కదా. చిన్న చాయ్ బ్రేక్లో మళ్ళీ కలుగుతాం. ఏదిరా ఇది, ఏం ప్లాజరా ఇది? పుల్లూరు టోల్ ప్లాజా అంట. అంటే మనం దాదాపు కర్నూలు వరకు అయితే వచ్చేసినాం. టైము 1-2 అవుతుంది. 2 అవుతుంది. ఇక చిన్న టీ బ్రేక్ అన్న తీసుకుందామని ఆపినాం. ఒక 10-15 నిమిషాలలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 1:43 అవుతుంది నైట్. వీనికి ఆకలి అవుతుందంట, మధ్యలో కారు ఆపిచ్చిండు చూడండి. తిండి ఆకలి అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేం కదా. కొన్ని ట్రెక్కింగ్స్ మనల్ని మంచి వ్యూ పాయింట్స్ దగ్గరికి తీసుకెళ్తాయి, కానీ ఈ ట్రెక్కింగ్ మాత్రం మనల్ని ఒక పురాతనమైన పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. అదే నంద్యాల జిల్లాలో నల్లమల హిల్స్ మధ్యలో ఉన్న అహోబిలం. ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని సంవరించడానికి, నరసింహస్వామి స్తంభం నుంచి ఉద్భవించిన ప్రదేశంగా భావించే ఉగ్రస్తంభం వెళ్ళడానికి. కానీ గాయస్, అక్కడికి వెళ్ళే దారి మాత్రం అస్సలు అంత ఈజీ కాదు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక్కసారి జారామంటే డైరెక్ట్గా కిందికి వెళ్తాం. మరి ఇంత కష్టమైన దారిలో మనం ఉగ్రస్తంభం వరకు వెళ్ళగలిగామా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. రీచ్ అయినాం అహోబిలంకి. అయితే టైము 4:15 అవుతుంది. అహోబిలంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఏదైనా ఫ్రెష్ అప్ ఉందేమని చూడాలి. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అన్న మనకు రూమ్ అవన్నీ అరేంజ్ చేసింది కాబట్టి సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు అట్లా ఏం లేదు కాబట్టి ఎక్కడైనా ఫ్రెష్ అప్ కానీ ఉందేమో మనం చూడాలి. బోరింగ్లో వాటర్ కూడా వస్తాయేమో అని. వస్తున్నాయి అంట. నీళ్ళు తాగాలనుకుంటే తాగొచ్చు మనం. టైం వచ్చేసి 6 ఏమో అవుతుంది. అడవిలో ఇట్లా వాకింగ్ 5:46. అడవిలో ఇట్లా వాకింగ్ చేసుకుంటూ పోతే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. ఎంత పొద్దున మార్నింగ్ వాక్ చేయాలంటారు కదా, ఇట్లా చేయాలి. ఎగువ బిలంకి వచ్చినాం కదా, ఇక్కడనే వాష్రూమ్స్ ఉంటే అక్కడనే స్నానం చేసేసినాము. స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయినా.
మన వాళ్ళందరూ స్నానాలు చేసిండ్రు, ఫ్రెష్గా ఉన్నారు. ఓం నమో నారసింహాయ నమ. వచ్చేసినాం మనం ఎగోబిలం దగ్గరికి. కనిపిస్తుంది కదా మెయిన్ గుడి. ఇక్కడ నుంచి మనం పైకి జ్వాల, మాలోల ఇవన్నీ ఫస్ట్ పోయేసి వచ్చి తర్వాత ఈ మెయిన్ అహోబిలం టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. నాకు తెలిసి టెంపుల్ ఓపెన్ అయిందో కాలేదు. ఇక్కడ మెయిన్ ద్వారం అయితే ఓపెన్ అయితే చేయలేరు. చూద్దాం, స్టార్ట్ అయితే ఇద్దాం. అప్పుడు వచ్చినప్పుడు మనం దగ్గర వాటర్ ఫ్లో ఏం లేదు కదా. ఇప్పుడైతే చిన్న వాటర్ ఫ్లో అయితే వస్తుంది, అది కూడా చూపెడతాం. స్టార్ట్ అయినా స్నానాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇక్కడ. చిన్న వస్తుంది, అప్పుడు ಎಷ್ಟು వచ్చిందో వాటర్ ఫ్లో ఇప్పుడు కూడా అదే విధంగా వస్తుంది. వర్షాలు కూడా ఎక్కువ పడలేవు కదా, అందుకే పడ్డా కానీ మరీ అంత వస్తలేవు కదా వాటర్ ఫ్లో కూడా. అంత ఫోటో పడాల సార్. ఇంత పచ్చదనం ఉందంటే వర్షాకాలం కదా. ముందు ఎండాకాలం వచ్చినాం కానీ మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా పచ్చగా పచ్చగా ఉన్నాయి. ఈయన కోరుకునేది పచ్చదనం. ఈయన అడిగిబిడ్డ తల్లి. ఆయన చెక్కలు ఖరాబ్ అవుతాం. మా అడవి వానలు పడుతుంటే ఎండలు ఏమేంటో ఇక చాలా రోజులేగా తిరగక ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది. వీడైతే అసలు ఇంట్లోనే కూర్చుంటాడు. వాడు ఎట్లా నడుస్తుండో చూడు. ఈ అడవిలో కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నాడు, స్వామివారికి సేవ చేద్దామని ఇట్లా. ఇక అసలైన సిసలైన నడక మాత్రం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నది దారి చలో. వాటర్ కూడా చిన్నగా వస్తుంది, మరీ ఎక్కువ వాటర్ ఫ్లో కూడా వస్తలేదు. ఇక్కడ ఇనుప కడ్డీలతోటి వేసిండ్రు, ఎందుకంటే ఇక్కడికి లెక్కనికి రాదు కదా ఇట్లా. అందుకే ఇక్కడికి వెళ్ళి వేసి అయినాం కదా. మధ్యలోకి వచ్చినాక వ్యూ పాయింట్కి వచ్చినాం. అక్కడ ఉంది ఇక మనం ఆగొద్దు, మన ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. చెమటలు ఒక దిక్కు ఎట్లా ఆడుతున్నాయంటే టైం 7:30 కూడా కాలేదు, అయినా సరే ఇంకా ఘోరంగా వస్తున్నాయి చెమట కూడా. రక్తగుండం కొంచెం పైన కూడా జల్లుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం ఉగ్రస్తంభానికి. అసలు సిసలైనది ఇప్పుడు మొదలవుతుంది. ఇక ఉగ్రస్తంభం అప్పుడు సమ్మర్ కాబట్టి ఏదో విధంగా పోయినాం. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి జాగ్రత్తది, కొంచెం ఇంకొంచెం జాగ్రత్త పోవాలి. కొద్ది దూరం ఎక్కినాం, ఇదైతే అవుట్ అయిపోయిండు. అసలు అవడం లేదు. ఇట్లుంది ప్లేస్ అయితే, ఒక్కటేసారి డైరెక్ట్ ఇట్లా. మన వాళ్ళు ఇంకో రూట్ లాగా ఆ రూట్లు వస్తుండ్రు. అది కొంచెం అది దానికన్నా ఇది ఎట్లుంది, దీనికన్నా డబల్ ఉంది అది. కానీ కొంచెం జల్దీ రావచ్చు, ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది దూరం.
వాయబ్బా ఎండ కొట్టట్లే కానీ చెమటలు అయితే ఓరేంజ్ వస్తున్నాయి. ఇంకా అసలైన సిసలైన సీన్ ఇంకా అయితే స్టార్ట్ కాలే, ఇంకా ముంగనుంది. ఉగ్రస్తంభం పైకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. మనకు కూడా ఎండ కొట్టడం స్టార్ట్ అయ్యింది. కొండ పైన ఉన్నాం కదా, మబ్బుల్లో నుండి వస్తుంది ఎండ, అది మనకు చిన్నగా తాకుతుంది. ఓకే రీచ్డ్ కొద్దిగా కొండ లోయ ఇంతే, దారికి ఇటు పడ్డా అంతే అటు పడ్డా అంతే. ఇప్పుడు కట్టలా మార్చిండ్రు. మనం చూసుకుంటే ఎంత పెద్ద లోయ చూడండి, చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనమే. ఇది ఇట్లా కూర్చొని మెల్లగా దిగాలి. ఏమన్నా తేడా అయిందనుకో నమో నారసింహ అవుతుంది. ఇక నమో నారసింహ, నమో నారసింహ, నమో నారసింహ, ఓం నమో నారసింహాయ నమః. ఎన్నోసార్లు వచ్చినావు? 2. దా, నువ్వెన్నిసార్లు వచ్చినావు? ఫస్ట్ అంటే ఎన్ని చూపెట్టు. ఇది అన్న చూస్తుర్రా, చిన్న చిన్న పోరగాలు కూడా వస్తుండ్రు. అది మీరు రమ్మంటారు రా, మీరు రమ్మంటారు రా అని కూడా రారు. ఏమంటారు? ఈయన చూపెట్టాలా? వస్తాను, మామ వస్తారు. ఇక్కడ కనిపిస్తారు చిన్న పిల్లలు, వీళ్ళు కూడా వచ్చారు. మనం ఎంత కష్టపడుకుంటూ వచ్చినామో వాళ్ళు కూడా అదే కష్టంతో వచ్చారు. తాళ్ళు లేవు, ఏమి లేవు. గిరికి వచ్చినాక మళ్ళీ తాళ్ళు ఉన్నాయి. మనకి ఇట్లా తాడు చేతికి సపోర్ట్ ఉంది అంటే ధైర్యంగా పోవచ్చు. తాడు లేదు అంటే కొద్ది నెమ్మదిగా నడవాలి అంతే. మనలో ఆడ వెళ్ళిపోయినారు, లాస్ట్లో కనిపిస్తారు కదా, ఆడికి వెళ్ళిపోయినారు. ఇది రూట్ అంతే. చేతి తాడు సాయంతో కిందికి దిగాలి. ఇదే రూటు మొత్తం పైకి వరకు. చూశారు కదా పోయేటప్పుడు, వాళ్ళు ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నుంచి లొకేషన్ చూసుకుంటే వావ్ బాగుంది. నాకు 2 వ్యూ పాయింట్ లెక్క మంచిగా అనిపిస్తాయి. ఒకటి
మన ఉగ్రస్తంభం, ఇంకొకటి ఈ కొండల లొకేషన్. మంచి క్లియర్ వ్యూ కనిపిస్తుంది మనకి.